మంచినీటిని మనం ఎంత వృధా చేస్తామో అందరికీ తెలుసు. కానీ అదే నీరు తాగేందుకు దొరక్క అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో 49 మంది మరణించారు. పశ్చిమాఫ్రికాలోని సహారా ఎడారిలో ఈ కళ్లు చెమర్చే ఘటన చోటు చేసుకుంది. తాగేందుకు చుక్క నీరు కూడా దొరక్క దాహార్తితో అలమటిస్తూ 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్ దేశానికి చెందిన కొంతమంది పౌరులు తమ బంధువులతో కలిసి పండుగ వేడుకలు జరుపుకోవటానికి పక్కనే ఉన్న మాలి దేశానికి ట్రక్కులో వెళ్లారు. అక్కడ వేడుకలు ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు అసామాకా అనే పట్టణ సరిహద్దు ప్రాంతానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ ప్రాంతం చుట్టుపక్కల అంతా నిర్మానుష్యమైన ఎడారి కావటంతో వారికి ఎలాంటి సహాయం దొరకలేదు. ట్రక్కును బాగు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో వారంతా కొన్ని రోజుల పాటు ఆ మండు టెండల్లో ఎడారిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికే వారి వద్ద ఉన్న ఆహారం, నీటి నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడ లేకపోవటంతో విపరీతమైన వేడి, ఉక్కపోతకు వారు దాహంతో అల్లాడిపోయారు. చివరకు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులు దాదాపు 50 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి ఎట్టకేలకు అసామాకా పట్టణానికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ IOM స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అక్కడి దృశ్యాలు చూసి అధికారులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్రక్కు చుట్టూ డజన్ల కొద్దీ మృతదేహాలు పడి ఉన్నాయి. తాగటానికి చుక్క నీరు లభించక ఒకే చోట 49 మంది మరణించారని అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో 6 మహిళలు, మైనర్లైన 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ మృతదేహాలన్నింటినీ పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని పట్టణాల మార్చురీలకు తరలించారు. సాధారణంగా ఈ ప్రమాదకరమైన ఎడారి మార్గాన్ని ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ కు అక్రమంగా వలస వెళ్లేవారు ఆశ్రయిస్తూ ఉంటారని, గతంలోనూ ఇక్కడ ఇలాంటి విషాదాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఒక పండుగ ప్రయాణం ఇలా 49 మంది కుటుంబాల్లో శాశ్వత విషాదాన్ని నింపటం స్థానికంగా తీవ్ర శోకాన్ని మిగిల్చింది.